నమస్కారం. తెలుగు మైతో వరల్డ్ అఫీషియల్కి స్వాగతం. గత ఎపిసోడ్లో కాశీనగర పొలిమేరల్లో నిలిచిపోయిన ఒక ఉత్కంఠభరితమైన ఘట్టం దగ్గర మనం ఆగాము. స్వయంవరానికి వచ్చిన రాజులందరూ భీష్ముడి పరాక్రమానికి భయపడి పారిపోతే ఒక్క సాల్వుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. సౌడదేశానికి రాజైన సాల్వుడు అంబను గాఢంగా ప్రేమించాడు. తన ప్రేయసిని ఒక వృద్ధుడు ఎత్తుకుపోతుంటే చూస్తూ సహించలేకపోయాడు. ఆగు భీష్మా, నా శవం దాటి ఆమెను తీసుకువెళ్ళు అని సవాలు విసిరాడు. ఆ సవాలు వినగానే భీష్ముడు తన రథాన్ని ఆపాడు. వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ సాల్వుడు ఆవేశంతో కళ్లలో నిప్పులు చెరుగుతూ నిలబడి ఉన్నాడు. ఇది కేవలం రెండు రాజ్యాల మధ్య యుద్ధం కాదు. ఇది ఒక యువకుడి ప్రేమకు, ఒక మహావీరుడి ధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. అంబ రథంలో ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఒక పక్క భయం, మరోపక్క ఆశ. సాల్వుడు వచ్చాడు, నాకోసం వచ్చాడు, అతను ఖచ్చితంగా నన్ను గెలుచుకుంటాడు అని ఆమె మనసులో బలంగా కోరుకుంటోంది. కాని పరశురాముడి శిష్యుడైన భీష్ముణ్ణి జయించడం సాధ్యమేనా? ప్రేమ గెలుస్తుందా? పరాక్రమం గెలుస్తుందా? రండి, ఈ రోజుటి ఎపిసోడ్లో ఆ భీకర ద్వంద్వయుద్ధాన్ని, ఆ తర్వాత హస్తినాపుర రాజసభలో అంబ పేల్చిన మాటల తూటలను కళ్ళారా చూద్దాం. భీష్ముడు తన రథాన్ని సాల్వుడి రథం వైపు తిప్పాడు. తన గాంధీవంలాంటి ధనస్సును చేతిలోకి తీసుకుని సాల్వుడి కళ్లల్లోకి సూటిగా చూస్తూ గంభీరంగా ఇలా అన్నాడు: సాల్వా, నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. మిగతా రాజులందరూ ప్రాణభయంతో పారిపోయినా నువ్వొక్కడివే నిలబడ్డావు. కాని ఆవేశం వేరు, ఆలోచన వేరు. నేను ఈ కన్యలను కామంతో తీసుకువెళ్లడం లేదు. నా తమ్ముడి కోసం క్షత్రియ ధర్మం ప్రకారం వీర్యశుల్కగా గెలుచుకున్నాను. ఇప్పటికైనా ప్రాణాల మీద ఆశ ఉంటే వెనక్కి వెళ్ళిపో. నా బాణాలు వయస్సు చూసి గురి తప్పవు అనన్నాడు. భీష్ముడి మాటలను సాల్వుడు ఖాతరు చేయలేదు. అతను ఎగతాళిగా నవ్వుతూ ఇలా బదిలిచ్చాడు: ధర్మం గురించి నువ్వు మాట్లాడకు భీష్మా. స్వయంవరంలో కన్యలకు నచ్చినవాణ్ణి ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. కాని నువ్వు రాక్షస పద్ధతిలో వాళ్లను ఎత్తుకుపోతున్నావు. ఇది దొంగతనం. నా ప్రేయసిని దొంగిలించిన నీకు నీతులు చెప్పే అర్హత లేదు. మాటలు కాదు, చేతల్లో చూపించు అంటూ సాల్వుడు తన అమ్ముల పొదిలోంచి 10 బాణాలను ఒకేసారి తీసి వింటినారికి ఎక్కుపెట్టాడు. కంటి రెప్పపాటులో ఆ బాణాలను భీష్ముడి మీదకు వదిలాడు. యుద్ధం మొదలైంది. సాల్వుడు వదిలిన బాణాలు భీష్ముణ్ణి తాకకముందే భీష్ముడు తన బాణాలతో వాటిని గాలిలోనే ముక్కలు చూశాడు. టపా టపా అనే శబ్దంతో బాణాలు నేలరాలాయి. కాని సాల్వుడు సామాన్యుడు కాదు. అతను మాయాయుద్ధంలో ఆరితేరినవాడు. అతను ఆగకుండా బాణాల వర్షం కురిపించాడు. ఆకాశం కనిపించనంతగా బాణాలు భీష్ముడి రథాన్ని చుట్టుముట్టాయి. రథంలో ఉన్న అంబికా, అంబాలికలు భయంతో కేకలు వేశారు. అక్కా, మనల్ని కాపాడేవాడు లేడా అని వణికిపోయారు. కాని అంబ మాత్రం కళ్లార్పకుండా యుద్ధాన్ని చూస్తోంది. ఆమె మనసులో ప్రతీక్షణం: కొట్టు సాల్వా, భీష్ముణ్ణి ఓడించు, నన్ను కాపాడు అని మంత్రంలా జపిస్తోంది. భీష్ముడు సాల్వుడి పరాక్రమాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వీడు చిన్నపిల్లాడు అనుకున్నాను, కాని మంచి విల్లుకాడే అని మనసులో అనుకున్నాడు. ఇక ఉపేక్షించకూడదని నిర్ణయించుకున్నాడు. వెంటనే భీష్ముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి వెలువడిన నీటిధారలు సాల్వుడి బాణాలను కొట్టుకుపోయేలా చేశాయి. వెంటనే ఆగ్నేయాస్త్రాన్ని వదిలాడు. అది మంటలు చిమ్ముతూ సాల్వుడి రథం వైపు దూసుకెళ్ళింది. సాల్వుడు భయపడలేదు. అతను తన రథాన్ని చాకచక్యంగా పక్కకు దిప్పాడు. కాని మంటల వేడికి అతని గుర్రాలు బెదిరాయి. ఇప్పుడు భీష్ముడి వంతు వచ్చింది. అతని చేతులు ఎంత వేగంగా కదులుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒక బాణం సాల్వుడి రథం జెండాను కూల్చేసింది. మరొక బాణం సాల్వుడి సారథిని కింద పడవేసింది. ఇంకొక బాణం సాల్వుడి చేతిలో ఉన్న ధనస్సును 2 ముక్కలు చేసింది. సాల్వుడు నిరాయుధుడయ్యాడు. రథం లేదు, సారథి లేదు, చేతిలో విల్లు లేదు. కాని అతని పౌరుషం చావలేదు. వెంటనే రథం దిగి ఒక పెద్ద గదను తీసుకుని భీష్ముడి వైపు పరిగెత్తాడు. పరిగెడుతూ సాల్వుడు భీష్ముడితో గట్టిగా ఇలా అరిచాడు: భీష్మా, నా బాణాలను ఆపేవేమో, కాని నా గద దెబ్బను తట్టుకోలేవు అని అరుస్తూ గదను గిరగిరా తిప్పాడు. భీష్ముడు నవ్వాడు. అతను కూడా రథం దిగాడు. ధర్మానికి కట్టుబడినవాడు కాబట్టి సాల్వుడు గదతో వస్తుంటే తాను బాణం వెయ్యలేదు. తాను ఒక గద తీసుకుని ఎదురెళ్లాడు. ఇద్దరూ తలపడ్డారు. 2 కొండలు గుద్దుకున్నట్లు భయంకరమైన శబ్దం వచ్చింది. సాల్వుడు యువనంలో ఉన్నాడు. వేగంగా కదులుతున్నాడు. భీష్ముడు వృద్ధుడు, కాని అనుభవంలో పండినవాడు. సాల్వుడి ప్రతి దెబ్బనూ భీష్ముడు అలవోకగా అడ్డుకుంటున్నాడు. చివరికి భీష్ముడు విసుగు చెందాడు. ఇక చాలు అనుకున్నాడు. ఒక్కసారిగా తన గదతో సాల్వుడి గదను బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు సాల్వుడి చేతిలో గద ఎగిరి దూరంగా పడింది. సాల్వుడు కూడా కింద పడ్డాడు. రక్తం కక్కుకున్నాడు. భీష్ముడు వెంటనే తన రథం దగ్గరికి వెళ్లి ఐంద్రాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు. అది సాల్వుడి గుండెలకు గురిపెట్టి ఉంది. ఒక్క క్షణం సాల్వుడి ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సాల్వుడు ఓడిపోయాడు. నేలమీద నిస్సహాయంగా పడి ఉన్నాడు. మృత్యువు భీష్ముడి బాణం రూపంలో ఎదురుగా ఉంది. రథంలో ఉన్న అంబ గుండె ఆగిపోయినంత పనైంది. వద్దు,
చంపద్దు అని ఆమె గట్టిగా అరవబోయింది. కాని గొంతు పెగలలేదు. కళ్ళు మూసుకుంది. తన ప్రేమికుడు తన కళ్ల ముందే చనిపోతాడని భయపడింది. కాని బాణం రాలేదు. భీష్ముడు బాణాన్ని దించాడు. అతను సాల్వుడి కళ్లల్లో ఉన్న ప్రేమను, పౌరుషాన్ని చూశాడు. ఒక స్త్రీ కోసం ప్రాణాలకు తెగించిన వాడిని చంపడం ధర్మం కాదనిపించింది. పైగా స్వయంవరంలో గెలిచిన కన్యలను తీసుకువెళ్లడమే తన లక్ష్యం, అనవసరమైన రక్తపాతం కాదు. భీష్ముడు గంభీరంగా సాల్వుడితో ఇలా అన్నాడు: సాల్వా, లే, నీ ధైర్యం అద్భుతం. నా బాణాలను ఇంతసేపు తట్టుకున్న వీరుడిని నేను ఈ మధ్యకాలంలో చూడలేదు. నువ్వు ఓడిపోయావు, కాని నేను నిన్ను చంపను. ప్రాణభిక్ష పెడుతున్నాను. ఒక స్త్రీ కోసం పోరాడిన నీ ప్రేమను గౌరవించి నిన్ను వదిలేస్తున్నాను. వెళ్ళు. బ్రతికి ఉంటే మరోసారి యుద్ధం చెయ్యవచ్చు. సాల్వుడికి ఇది చావు కంటే ఎక్కువ అవమానం. శత్రువు దయతో బ్రతకడం ఒక క్షత్రియుడికి నరకం. కాని వేరే దారి లేదు. తల ఉంచుకుని అవమానభారంతో, కన్నీళ్లు నిండిన కళ్లతో సాల్వుడు అక్కడి నుండి వెనుతిరిగాడు. వెళ్లేటప్పుడు ఒక్కసారి రథం వైపు చూశాడు. అంబవైపు చూశాడు. ఆ చూపులో ప్రేమలేదు, ఓటమి తాలూకు అవమానముంది. నన్ను క్షమించు, నిన్ను గెలుచుకోలేకపోయాను అనే భావం కంటే నీవల్లే నాకీ పరాభవం జరిగింది అనే కోపం ఆ చూపులో దాగి ఉంది. అంబ కళ్లలో నీళ్లు తిరిగాయి. తన వీరుడు ఓడిపోయాడు. తన ఆశలు ఆవిరయ్యాయి. ఇక తన గతి ఏమిటి? ఈ ముసలి భీష్ముడితో హస్తినాపురానికి వెళ్లాల్సిందేనా? భీష్ముడు మళ్లీ రథమెక్కాడు. హస్తినాపురానికి పోనివ్వండి అని సారథిని ఆజ్ఞాపించాడు. రథం కదిలింది. కాని ఆ రథంలో ఇప్పుడు నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం రాబోయే ప్రళయానికి సంకేతం. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత రథం హస్తినాపుర కోట ద్వారం దగ్గరకు వచ్చింది. అక్కడి వాతావరణం పూర్తిగా వేరుగా ఉంది. భీష్ముడు విజయం సాధించి వస్తున్నాడని తెలిసి నగరమంతా పండుగ చేసుకుంటోంది. రాజమాత సత్యవతి, విచిత్రవీర్యుడు, మంత్రులు, పురోహితులు అందరూ ఎదురువచ్చారు. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. పూలవర్షం కురుస్తోంది. భీష్ముడు రథం దిగి ఆ ముగ్గులు కాశీరాకుమార్తెలను సత్యవతికి అప్పగించాడు. ఆనందంగా తల్లితో ఇలా అన్నాడు: అమ్మా, మీ ఆజ్ఞను నెరవేర్చాను. కాశీరాజుకుమార్తెలు అంబా, అంబికా, అంబాలికలను సగౌరవంగా తీసుకువచ్చాను. విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం జరిపించండి. సత్యవతి ఆనందానికి అవధులు లేవు. ఆ ముగ్గురు సౌందర్యవతులను చూసి ఆమె మురిసిపోయింది. భీష్ముణ్ణి దగ్గరకు తీసుకుని ఆశీర్వదిస్తూ ఇలా అంది: భీష్మ, నువ్వు నా కడుపున పుట్టకపోయినా కన్నకొడుకు కంటే ఎక్కువగా నా కోరిక తీర్చావు. కురువంశం నీకు రుణపడి ఉంటుంది. వెంటనే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. రాజభవనమంతా అలంకరించబడింది. విచిత్రవీర్యుడు పట్టువస్త్రాలు ధరించి పెళ్లిపీటల మీద కూర్చోడానికి సిద్ధమయ్యాడు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. అంబిక, అంబాలిక సిగ్గుతో తలలు వంచుకున్నారు. భీష్ముడి పరాక్రమం చూశాక, హస్తినాపుర వైభవం చూశాక వారికి ఈ పెళ్లిపట్ల సుముఖత వచ్చింది. ఇంత గొప్ప వంశంలోకి కోడళ్లుగా వెళుతున్నందుకు వారు సంతోషంగానే ఉన్నారు. కాని పెద్ద కూతురు అంబ మాత్రం శిలలా నిలబడి ఉంది. ఆమె కళ్లలో కన్నీళ్లు లేవు, అగ్ని ఉంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన: నేను సాల్వుణ్ణి ప్రేమించాను. నా మనసు అతని దగ్గరే ఉంది. ఇప్పుడు బలవంతంగా ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోను? ముహూర్త సమయం ఆసన్నమైంది. సత్యవతి అందరినీ పెళ్లి మండపానికి పిలిచింది. రండి రాకుమార్తెలారా, మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది అని ఆహ్వానించింది. అప్పుడు ఊహించని సంఘటన జరిగింది. అంబ నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఆమె నడకలో భయం లేదు. ఆమె నేరుగా భీష్ముడి దగ్గరకు, సత్యవతి దగ్గరకు, విరాజమానుడై ఉన్న కులగురువుల దగ్గరకు వెళ్ళింది. ఆగండి అని గట్టిగా అరిచింది. మంత్రాలు ఆగిపోయాయి. వాయిద్యాలు ఆగిపోయాయి. అందరూ అంబవైపు ఆశ్చర్యంగా చూశారు. ఒక ఆడది పెళ్లిపీటల మీద ఇలా అరవడం అప్పట్లో ఎవరూ ఊహించలేదు. అంబ భీష్ముడి కళ్లలోకి సూటిగా చూస్తూ నిలదీసింది: గంగాపుత్ర భీష్మ, నువ్వు ధర్మాత్ముడువంటారు, నీతి తప్పనివాడివంటారు. మరి ఒక స్త్రీ మనసును చంపి బలవంతంగా పెళ్లి చేయడం ఏ ధర్మం? సభలో కలకలం మొదలైంది. భీష్ముడు లేచి నిలబడి శాంతంగా అడిగాడు: రాకుమారి, నీ ఉద్దేశ్యం ఏమిటి? స్పష్టంగా చెప్పు. అప్పుడు అంబ తన ప్రేమ విషయాన్ని, తన మనసులో ఉన్న నిజాన్ని ధైర్యంగా బయటపెట్టింది. ఆమె గొంతులో భయం లేదు, నిజాయితీ ఉంది. ఆమె అందరినీ ఉద్దేశించి ఇలా చెప్పింది: ఓ కురువృద్ధులారా, వినండి. నేను మానసికంగా ఎప్పుడే నా హృదయాన్ని సౌభదేశపురాజు సాల్వుడికి అర్పించాను. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నా తండ్రి పెట్టిన స్వయంవరంలో సాల్వుడు నన్ను వరిస్తాడని నేను ఎదురుచూశాను. కాని భీష్ముడు వచ్చి బలవంతంగా మమ్మల్ని ఎత్తుకొచ్చాడు. దారిలో సాల్వుడు నా కోసం పోరాడాడు. కాని మీరే చూశారుగా, అతను ఓడిపోయాడు. ఆమె గొంతు గద్గదమైంది, కాని ఆగలేదు. ఇంకా గట్టిగా ఇలా అంది: నా శరీరాన్ని మీరిక్కడికి తీసుకువచ్చారు, కాని నా మనసు అక్కడే సాల్వుడి దగ్గరే ఉండిపోయింది. మనసు ఒకడికి ఇచ్చాక మరొకరిని పెళ్లి చేసుకోవడం పాపం కాదా? అది అధర్మం కాదా? ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసినా నేను విచిత్రవీర్యుడికి భార్యగా ఉండలేను. అది మీ వంశానికే అవమానం.
ధర్మం తెలిసిన మీరే చెప్పండి, ప్రేమించిన వాడిని కాదని వేరొకరిని పెళ్లి చేసుకోవడం నాకు న్యాయమేనా? అంబ అడిగిన ప్రశ్నకు సభ అంతా నిశ్చేష్టమైపోయింది. సత్యవతి ముఖం పాలిపోయింది. విచిత్రవీర్యుడు అయోమయంగా చూస్తున్నాడు. భీష్ముడికి ఒక్కసారిగా గతాంగతం గుర్తొచ్చింది. తను కూడా చిన్నప్పుడు ఇలాగే ధర్మసంకటంలో పడలేదా? ఇప్పుడు తన వల్ల ఒక అమాయక స్త్రీ జీవితం బలి కాకూడదు. అతనికి అంబ ధైర్యం నచ్చింది. నిజం చెప్పిన నిజాయితీ నచ్చింది. భీష్ముడు ఆలోచనలో పడ్డాడు. ఇది చాలా క్లిష్టమైన సమస్య. స్వయంవరంలో గెలిచి తెచ్చాడు కాబట్టి ఆమె కురువంశానికి చెందుతుంది. కాని ఆమె మనసులో వేరొకరున్నారు. ఇష్టంలేని పెళ్లి చేయడం క్షత్రియ ధర్మం కాదు. ఇప్పుడు భీష్ముడు ఏ నిర్ణయం తీసుకుంటాడు? అంబను వదిలేస్తాడా, లేక బలవంతంగా పెళ్లి చేస్తాడా? అంబ చెప్పిన నిజం ఆమెకు స్వేచ్ఛనిస్తుందా, లేక శాపాన్నిస్తుందా? ఈ కీలకమైన నిర్ణయాన్ని అంబ సౌహనగరానికి వెళ్ళాక ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.